ఆ రోజు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు బాగా పెంచారు, ఆదాయం పెంచుకుంటున్నారు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఓ మమ్మల్ని ఒక తిట్టులే. ఇవాళ వీళ్ళు ఏం చేస్తుండ్రు? పోయినసారి నేను ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసెంబ్లీలో ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం 2023-24 సంవత్సరంలో నేను పెట్టింది 18,470 కోట్లు. గౌరవనీయులైన భట్టి గారు పెట్టింది 25,617 కోట్లు. అంటే పోయినసారి నేను బడ్జెట్ లో ప్రతిపాదించిన దానికంటే 7,147 కోట్లు ఎక్సైజ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటామని గౌరవనీయులైన భట్టి గారు ఇలా బడ్జెట్ లో పెట్టారు. అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా? గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? అంటే ప్రజల్ని ఇంకా బాగా తాగమని ప్రోత్సహిస్తారా? అప్పుడు ఏమన్నారు మీరు? మేము వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం. కేసీఆర్ గారు మద్యాన్ని బాగా దాయిపిస్తున్నారు మాట్లాడింది. ఒక్క సంవత్సరంలోనే 7,147 కోట్లు ఎక్సైజ్ ఆదాయం పెంచుతున్నావంటే అంటే ఇప్పుడు తాగేదానికంటే డబుల్ తాగాలనా ప్రజలు? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది ఓన్లీ ఎక్సైజ్ మీద. మళ్ళీ వ్యాట్ బై ఎక్సైజ్ ఉంటుంది ఇంకోటి. అంటే వ్యాట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, ఇంకా అది కూడా ఎక్సైజ్ మీద సపరేట్గా వస్తే అదో 10,000 పెరుగుతుంది, అదొక 6-7 పెరుగుతుంది. ఈక్వల్గా ఉంటాయి రెండు. అది 6-7 ఇది 6-7 అంటే పోయినసారి కంటే ఎక్సైజ్ మీద 14,000-15,000 కోట్లు ఎక్కువ సంపాదించాలని చూస్తుంది వీళ్ళు. ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో 7,147 ఎక్కువ పెట్టిండ్రు. వ్యాట్ బై ఎక్సైజ్ అదో 7,000 ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది జనరల్ గా. అంటే 14,000-15,000 కోట్లు మద్యం మీద ఎక్కువ సంపాదించాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా అని అడుగుతున్నాను నేను భట్టి గారిని, రేవంత్ రెడ్డి గారిని. అంటే ఆ రోజు మీరు మాట్లాడిన ఉపన్యాసాలు ఏంది, ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్? దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ. తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. పోయినసారి నేను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో 14,295 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పి నేను ప్రతిపాదించాను. భట్టి గారు ఎంత ప్రతిపాదించారంటే 18,228 కోట్లు ప్రతిపాదించారు. అంటే గతం కంటే 4,000 కోట్లు, దాదాపు 4,000 కోట్లు, 4,050 కోట్లు ఎక్కువ వస్తుందని ఆయన ప్రతిపాదించారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒకవైపు రియల్ ఎస్టేట్ ఈ ప్రభుత్వం వచ్చినాక మీ డైరెక్షన్ లెస్ గవర్నమెంట్ వల్ల, మీ పాలన సరిగా లేక మెట్రో రైల్ రద్దు, ఫార్మాసిటీ రద్దు అంటే ఆయన రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. మరి ఒకవైపు రియల్ ఎస్టేట్ డామ్ అంటది, ఇంకో దిక్కేమో 4,000 కోట్లు ఎక్కువ వస్తాయంటూ. అంటే ఏం చేస్తారు మీరు? ట్యాక్స్ పెంచుతారా? రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు, భూముల విలువ పెంచుతారు, ప్రజల మీద భారం వేస్తారని చెప్పకనే చెప్పింది బడ్జెట్ లో. ఇది ఉపన్యాసంలో చెప్పలే కానీ లోపల లెక్కలలో చెప్పారు. ఉపన్యాసంలో దాచిరు, పన్నులు వేస్తాము, రిజిస్ట్రేషన్ ఫీజు వేస్తాము, భూముల వాల్యుయేషన్ వేస్తామని స్పీచ్లో చెప్పలే. కానీ లెక్కల్లో మాత్రం 4,050 కోట్లు గత సంవత్సరం కంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పిండ్రు. ఎట్లా వస్తుంది? అయితే ప్రజల మీద మీరు పన్నుల భారం పెంచితే ఇది వస్తుంది. అంటే చెప్పకనే చెప్పిండ్రు. ఎవరైనా గరీబోడు ఇల్లు కొట్టుకున్నారో, అపార్ట్మెంట్ కొనుక్కుంటే బిడ్డాని ట్యాక్స్ పెరుగుతుందని చెప్పిండ్రు. ప్రభుత్వానికి మీ పన్ను ఎక్కువ కట్టాల్సి ఉంటుంది అని చెప్పిండ్రు వీళ్ళు. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఒక మైనింగ్ ఒకటి ఉంటుంది, అది నార్మల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి 1,000-1,500 కోట్లు వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేసింది ఈసారి, పోయినసారి మనకు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 22,808 కోట్లు మనం ప్రతిపాదించాం. అప్పుడు కూడా ఎందుకు ప్రతిపాదించామంటే మనకు ఆ ఓఆర్ఆర్ ఒకటి లాంగ్ లీజ్ మీద ఇచ్చినాం మనం. అది కొద్ది హ్యూజ్ మనీ వచ్చేది ఉండే. కొన్ని భూములు కూడా అమ్మినాం మనం. అప్పుడు భూములు అమ్మితే వీళ్ళు ఏమన్నారు? అమ్మద్దు అమ్మద్దు కాపాడాలని మాట్లాడిండ్రు. ఓఆర్ఆర్ ఎట్లా ఇస్తారు అని మాట్లాడిండ్రు. సరే, అప్పుడు మేము ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ల కోసం మేము 22,808 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద ప్రతిపాదించాం. వీళ్ళు ఎంత పెట్టింది? ఇప్పుడు 35,208 కోట్లు పెట్టిండ్రు. మాకంటే 13,000 కోట్లు ఎక్కువ పెట్టిండ్రు. అంటే ఏంది? భూములు అమ్ముతారా?
ఏం చేస్తారు? ఎట్లా వస్తాయి? దీనికి సమాధానం చెప్పాలనే వద్దా? 22,000 35,000 చేసిండ్రు అంటే ఇంకా 13,000 కోట్లు. అంటే మొత్తం రాష్ట్రంలో భూములన్నీ అమ్ముతారు అన్నట్టు వీళ్ళు. లేదంటే ఒక అందులో ఉండేది మైనింగ్ ఫీజులన్నా 3 అంతలు 4 అంతలు చేయాలి. ఏది? గరీబోడు ఇల్లు కట్టుకునే ఇసుక మీద, కంకర మీద, దాని మీద మీరు రేట్లన్నా పెంచాలి. ఎంత పెంచినా అది 1000 డబుల్ చేస్తే 2,000 అవుతుంది, 3 అంతలు చేస్తే 3,000 అవుతుంది. కానీ 35,000 అయితే రాదు కదా. ఇవాళ ఈ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి వీళ్ళు భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసిండ్రు అనేది ఇలా బడ్జెట్ లో అర్థమవుతా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఈ బుక్ లో మీరు కూడా చూడొచ్చు, గ్రాంటీన్ ఎయిడ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు. గ్రాంటీన్ ఎయిడ్స్ అంటే కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటివి. ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్? మీరు చూస్తే ఇది పేజ్ నంబర్ 4 కాలం నంబర్ 4 గ్రాంటీన్ ఎయిడ్. పోయినసారి వచ్చింది 9,729 కోట్లు. 9,729 కోట్లు. నిన్న అసెంబ్లీలో మనం ఏం మాట్లాడినాం? కేంద్రం తెలంగాణకు దగా చేసింది, కేంద్రం అన్యాయం చేసింది, కేంద్రం నిధులు ఇయ్యలేదు అని మనం కేంద్రం మీద దుమ్మెత్తి పోసినాం. అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసినాం. వీళ్ళు ఎంత పెట్టింది ఇప్పుడు? 21,636 కోట్లు పెట్టారు. మీరు బడ్జెట్ ఎందుకు లేట్ అయిందంటే మేము ఢిల్లీ చూసి పెడతాం, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసి పెడితే కరెక్ట్గా ఉంటుంది అని అన్నారు. మరి బడ్జెట్ చూసే పెట్టింది కదా. పోయినసారి వచ్చింది 9,729 అయితే ఇప్పుడు 21,636 అడికలు వస్తుంది. పోనీ మేము కేంద్రం కూడా చూసాం లెక్కలు. సిఎస్ఎస్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద రాష్ట్రాలకు నిధులు ఇస్తారు. మరి కేంద్రం పోయినసారి ఎంత పెట్టింది, ఈసారి ఎంత పెట్టింది అని కూడా చూసినాం. పోయినసారి 4,60,614 కోట్లు పెట్టింది కేంద్రం. ఈసారి ఎంత పెట్టింది అంటే 5,05,978. ఏ మార్జినల్ ఇంక్రీజ్, 5%. కానీ మీరేమో 100% కంటే ఎక్కువ పెంచిండ్రు. అంటే ఇది రాదు ఈ డబ్బు. అంటే మీదంతా అంకెల గారడి. ఈ డబ్బు రాదంటే నువ్వు ఇది ఆదాయం రాకపోతే ఏమవుతుంది? ఖర్చు పెట్టవు అంటే ఏదో స్కీమ్ కు కోత పడుతుంది. మీరు చెప్పిన స్కీమ్లు అమలు కావు. అట్లే ఇంకో జోక్ ఉంది, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ బ్యాలెన్సెస్ అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు బాగుంటే, ఖర్చు పెట్టకుండా ఖజానాలు మిగిలి ఉంటే దాని మీద మిత్తి వస్తుంది కదా పైసా. బ్యాంకులో మన డబ్బు ఖర్చు పెట్టకుండా ఉంటే దాని మీద ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఆ స్థితి ఉన్నదా మన దగ్గర? ఎప్పుడు చూసినా వేస్ అండ్ మీన్స్ నడుస్తుంది కదా. ఒకవైపు గ్రామ పంచాయతీలకు రూపాయి ఇచ్చుడు లేదు, ఒకవైపు మున్సిపాలిటీలకు పైసలు ఇచ్చుడు లేదు, జీతాలు వస్తలేవని రోడ్ల మీదకి వస్తున్నారు ప్రజలు, బిల్లులు వస్తలేవని సర్పంచులు మొత్తుకుంటున్నారు, కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఒకవైపు అభివృద్ధి కుంటుపడ్డ పరిస్థితి. వీళ్ళు ఏం పెట్టిన వీళ్ళ బడ్జెట్ లో అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ బ్యాలెన్సెస్ కింద 605 కోట్లు వస్తుందని పెట్టారు. పోయిన సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బాస్? అందులో వీళ్ళు కూడా 4 నెలలు 5 నెలలు పాలించారు కదా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. -24 lakhs. పోయినసారేమో -24 బికాస్ మనం ఓడి తెస్తే వేస్ అండ్ మీన్స్ కి ఇంట్రెస్ట్ కడతాం కదా, అది -24 ఉంది. వీళ్ళు ఈసారి 605 కోట్లు వస్తుందని పెట్టిండ్రు. ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ మొత్తం కలిపి 713 కోట్లు చూపిస్తుంది. అంటే ఇది జరగదు. ఇంకోటి మీరు ఆలోచిస్తే ఇందులో ఈ బుక్ లో ఒకవైపు ఏమన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు కట్టడానికే మాకు ఇన్ని వేల కోట్లయింది, అన్ని వేల కోట్లయింది అన్నారు కదా. ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిత్తిలు ఎంత కట్టాలి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే మనం తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కడతాం కదా, అసలు కట్టేది ఉంటుంది, ఇంట్రెస్ట్ కట్టేది ఉంటుంది. ఇందులో పేజ్ నంబర్ 4 కాలం నంబర్ 14 ఆఫ్ విచ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ 17,729 కోట్లు. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎంత కట్టాలి మిత్తిలు అంటే 17,729 కోట్లని చూపించారు ఈ బుక్ లో. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, భట్టి గారు స్పీచ్లు ఏం చెప్తుంటే నెలకి 7,000 కోట్లు కడుతున్నాం అంటున్నారు మిత్తిలు. నెలకి 7,000 కోట్లు మిత్తి కడుతున్నాం అన్నారా లేదా? వీళ్ళంతా చూపించారు. వచ్చే సంవత్సరం మిత్తిలు మొత్తం కట్టాల్సిన డబ్బు ఎంత అంటే
17,729 కోట్లని వీళ్ళ బుక్ లో చూపించారు. అయితే చూపించిందన్నా తప్పు కావాలి, లేదు మీరు చెప్పిందన్నా తప్పు కావాలి, అంతేనా కదా? దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. పోయినసారి నేను ఎంత పెట్టిన బడ్జెట్లో మిత్తిలకు 23,337 పెట్టినా. మీరే చెప్పిన కొత్త అప్పులు తెచ్చినామని. పెరుగుతుందా తగ్గుతుందా? పబ్లిక్ డెట్ రీపేమెంట్ అంటే అసలు కట్టేది కూడా ఉంటుంది కదా, అది కూడా ఎంత చూపించారు నెక్స్ట్ ఇయర్ కు? 13,117. మితి ఏమో 17,729, అసలేమో 13,117. రెండు కలిపితే కూడా 30,000 కదనే. 30,000 అంటే 12 నెలల మీద ఎంత అవుతుంది? నెలకు 2,500. మరి మీరు చెప్తున్నది ఏంది? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆఫ్ కోర్స్ అసెంబ్లీలో మాట్లాడతాం, బట్ మీకు కూడా కొంచెం స్టోరీస్ రాయడానికి, వాస్తవాలు మీ ద్వారా ప్రజలకు పోవడానికి, వీళ్ళ అబద్ధాలను ఎక్స్పోజ్ చేయడానికి మీ ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఇవన్నీ అసెంబ్లీలో వాళ్ళు చదువుతుంటే రాసుకున్నాను నేను. అసెంబ్లీ పేపర్ ఇది. చెప్తా, ఆన్సర్ చెప్తారు రేపు అసెంబ్లీలో చెప్తాను. దాని వివరాలు ఎన్నో నేను నా దగ్గర చెప్తాను. అయితే సో ఎక్సైజ్ ఈ రకంగా చేస్తుండ్రు. గ్రాంటీ నేడు కేంద్రం నుంచి రానటువంటి దాన్ని వచ్చినట్టు చూపే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఎస్జిఎస్టి అంటే జిఎస్టిది మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం. ఎస్జిఎస్టి పోయినసారి మనకి 20,000 వచ్చింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. ఈ ఇయర్ 24,000 చూపించారు, అంటే ఆల్మోస్ట్ 25% ఎక్కువ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే పన్నులు పెంచుతారా, ఏం చేస్తారు? ఒకటేసారి 4,000 జంప్ ఎట్లా వస్తుంది? అంటే ఇది కూడా ఆచరణ సాధ్యం కాకుండా అంకెల గారిలో భాగంగా పెట్టినట్టు కనబడతా ఉంది. ఇకపోతే పల్లెలకు మౌలిక వసతులు కల్పించలేదు అన్నారు. ఇంతకంటే ఇంకో జోక్ ఉంటుందా పైసా? నిన్ననే పంచాయతీరాజ్ శాఖ మంత్రి చెప్పిండ్రు ప్రతి ఊరికి ట్రాక్టర్ ఉంది, ట్యాంకర్ ఉంది అని అసెంబ్లీలో చెప్పిండ్రు. ఈ భారతదేశంలో గ్రామ గ్రామానికి ట్రాక్టరు, ట్యాంకరు, డంప్ యార్డు, వైకుంఠ ధామం ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. మౌలిక వసతి అంటే ప్రజల కనీస అవసరాలు, ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి ఊరికి ట్రాక్టరు, ట్యాంకరు, చెత్త ఏరే విధానం, డంప్ యార్డు, వైకుంఠ ధామము, ఇవి కనీస సౌకర్యాలు. ఇట్లా మేము అన్ని గ్రామాలకు మేం చేస్తే, దేశంలో ఎక్కడ లేని విధంగా మేం చేస్తే, బడ్జెట్ ప్రసంగంలో గ్రామాలకు మౌలిక వసతులే కల్పించలేదు గత ప్రభుత్వం అని చెప్పి మా మీద నిరాధారమైన నిందలు వేస్తే ఇది ప్రభుత్వానికి న్యాయమా? ప్రజలు నవ్వుకోరా? ఇలా మీరు వచ్చినాక 8 నెలల్లో 8 పైసలు ఇవ్వలే గ్రామ పంచాయతీలకు. 8 పైసలు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వము గ్రామాలకు ఇవ్వాల్సిన 500 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్ విడుదల చేస్తే అవి కూడా 3 నెలలకి ఆపుకున్నారు. రాష్ట్రం ఇచ్చిన విడిచిపెట్టింది. ఢిల్లీ వాళ్ళు గ్రామ పంచాయతీలకు, లోకల్ బాడీలకు ఇచ్చిన 500 కోట్లు కూడా 3 నెలల నుంచి ఆపెట్టుకున్నారు. 8 నెలల్లో 8 పైసలు ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల టంచన్గా 275 కోట్ల రూపాయలు పల్లెలకు ఇచ్చిన మమ్మల్ని అభివృద్ధి చేయలేదనే అర్హత ఈ ప్రభుత్వానికి లేదు. ఇకపోతే గౌరవనీయులైన బట్టి గారు కూడా ఇందాక ఏదో చిట్ చాట్ లో మాట్లాడారట. ఒక మిత్రుడు ఏదో చెప్తా ఉండే, గత ప్రభుత్వం ఒక్క డాక్టర్ పోస్ట్ నింపలేదు అన్నారట కదా. మీరే సాక్ష్యం కదా, చిట్ చాట్లు వచ్చిందా? ఐఎమ్ ఛాలెంజింగ్ బట్టి గారు, మమ్మల్ని ఒక్క పోస్ట్ నింపలేదు అన్నావు కదా. నాకంటే ముందు అఫ్ కోర్స్ లక్ష్మారెడ్డి గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత ఈటల రాజేందర్ గారు ఆరోగ్య మంత్రి ఉన్నారు. బట్ నేను ఆరోగ్య మంత్రిగా 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నింపిన, 969 సివిల్ సర్జన్ డాక్టర్లను నింపిన, 1520 MLHP డాక్టర్లను నింపిన, 156 ఆయుష్ డాక్టర్లను నింపిన.
మొత్తం 30,000 ఉద్యోగాలను ఒక వైద్య ఆరోగ్య శాఖలో నియామక ప్రక్రియకు నేను శ్రీకారం చుట్టి చేసిన. అయితే మీరు ఒక్క డాక్టర్ పోస్టు గత ప్రభుత్వం నింపలేదని భట్టి గారు మాట్లాడితే నేను ఏం చెప్పాలి? విల్ యూ స్టాండ్ బై యువర్ వర్డ్ భట్టి గారు? ఐదర్ యూ షుడ్ రిజైన్ ఆర్ ఐ షుడ్ రిజైన్. ఎందుకు ఇట్లా మాట్లాడతారు? నిరాధారమైన తెలుసుకోకుండా మాట్లాడితే ఇది నవ్వుల పాలవుతారు. మీరే మీ గౌరవాన్ని, మీ స్థాయిని మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. మీకు కూడా గుర్తుండే ఉంటుంది, నేను ఆ ఉత్తగూడియలే ఆ పోస్టులు ఆ శిల్పారామం దగ్గర పెద్ద ఫంక్షన్ పెట్టి ప్రోగ్రామ్ పెట్టి పంచిన ఒకటే రోజు ఇచ్చిన ఆర్డర్లు 15,000 మందికి ఒక రోజు ఇచ్చినట్టు 900 మందికి ఒక రోజు ఇచ్చిన. నువ్వు ఒక పోస్టు డాక్టర్ పోస్ట్ నింపలేదని భట్టి గారు మాట్లాడితే నేను ఏం చెప్పాలిగా? ఇక వైద్యం అట మేము వచ్చినాక నిర్లక్ష్యం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం అయిందట వీళ్ళు ఉద్ధరిస్తురట. ఏ దవాఖానకన్నా ఉస్మానియాకి పోతావా, గాంధీకి పోతావా, నీలోఫర్ పోతావా, నిమ్స్కి పోతావా, అది ఎవరు అడిగితే చెప్తారు పోయిన గవర్నమెంట్ మంచిగుందా ఇప్పుడున్న గవర్నమెంట్ మంచిగుందా. మందులు బయటకు ఎవరు రాస్తారు? గత గవర్నమెంట్ ఉండగా అన్ని మందులు దొరుకుతుండే, ఇప్పుడు సగం బయటకు రాస్తుంది. అది ఇలా బడ్జెట్లో అయినా మాట్లాడితే అది నవ్వుకుంటున్నారు ప్రజలు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే 1,00,000 మంది సిబ్బందికి తెలుసు కదా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. అది వారి విజ్ఞత, వారికి వదిలేస్తాం. బట్ ఏది ఏమైనా మళ్ళీ నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే బడ్జెట్ అనేది మాత్రం పూర్తిగా ఆత్మస్థుతి పరనిందలతో కూడుకున్నది. అంటే సెల్ఫ్ కాంట్రడిక్షన్ కూడా ఉంది అందులో. ప్రజల ఆశల్ని నీరుగార్చినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. ఇంకా అన్ని వివరాలతో రేపు ఎల్లుండి బడ్జెట్ చర్చలో కూడా నేను పాల్గొంటాను. మీకు కూడా ఇన్పుట్స్ ఉంటే ఇవ్వండి. ప్రజల పక్షాన మీ సూచనలు కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్ రావు, కేటీఆర్, వినుబాసు, కేటీఆర్ ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందిస్తే పార్టీ స్పందించినట్టు కాదా? కేటీఆర్ ఎవరు? హీఈస్ అవర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రతి బడ్జెట్ మీద మాట్లాడతాం కదా, పార్టీ స్పందించిందా లేదా అని మాట్లాడతారు ఎవరన్నా. రైట్ బ్రదర్. చిల్లరగాళ్ళకి మేము మాట్లాడము, చిల్లరగాళ్ళతో మాకు సంబంధం లేదు. ఓకే.